గత 2 ఏళ్ల గిరిజన సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా లక్షలాది మంది గిరిజన విద్యార్థులకు విద్య అందిస్తుంది. గిరిజన విద్య కోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు కొత్త ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఐఐటి, నీట్, యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సవార, కోయ, కూవి, కొండ, ఆదివాసి, ఒరియా, సుగాలి వంటి మాతృభాషల్లో బోధన అందించడం ద్వారా విద్యను మరింత చేరువ చేసింది. ఆరోగ్య రంగంలో సికిల్ సెల్ అనీమియా నిర్మూలన లక్ష్యంగా విస్తృత స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా గిరిజనుల గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టింది. పీఎం జన్మాన్ వంటి పథకాల ద్వారా ఇల్లు, విద్యుత్, తాగునీరు, మొబైల్ కనెక్టివిటీ, వైద్య సేవలు మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలను విస్తరిస్తుంది. వ్యవసాయం, ఉద్యానవనం, కాఫీ మరియు మిరియాలు సాగుకు ప్రోత్సాహం అందిస్తూ గిరిజన రైతుల ఆదాయ వృద్ధి కృషి చేస్తుంది. అడవి హక్కుల పరిరక్షణకు భూముల డిజిటలైజేషన్, రైతుల సంక్షేమ పథకాల లబ్ధి, పేసా గ్రామ సభల బలోపేతం వంటి చర్యలతో గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి పునాది వేస్తుంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు మరియు హక్కుల పరిరక్షణ ద్వారా గిరిజనుల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతుంది. ఇదే 2 ఏళ్ల నమ్మకం, గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగు.